शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. భగవద్గీతలో ఈరోజు 235th క్లాస్. ఈరోజు 235th క్లాస్. మనము భగవద్గీతలో లాస్ట్ క్లాస్లో 4 లాస్ట్ మరి ఫస్ట్ 5 నేర్చుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? వీళ్ళు కాక ముందు చెప్పిన వాళ్ళు కాకుండా ముందు ఎవరు చెప్పారంటే లాస్ట్ క్లాస్లో ప్రణీష చెప్పింది. తర్వాత ఇంకెవరైనా చెప్పినారు. ఇంకెవరైనా నేర్చుకుందారేపా ఫస్ట్ 5 శ్లోకాస్ ఎవరైనా నేర్చుకున్నారు? అప్పుడు చెప్పని వాళ్ళు నేర్చుకున్నావు. కార్తీక్ చెప్తావు అయితేనా? ఫస్ట్ 5 శ్లోకాస్ చెప్పబా. Yes, sir. अथ पञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितं। श्रीभगवान् उवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। सन्न्यासः कर्मयोगस्य సాంఖ్యయోగో పృథక్ బాలః. साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः। एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम्। यत् साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते। एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति. చాలా బాగా నేర్చుకున్నావు. గుడ్. 6-7 ట్రై చేసినావా? ఇంకా లేదు కదా? 6-7 వస్తుంది సార్, అది కూడా వస్తుంది. చెప్పే. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति। योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. వెరీ గుడ్. చాలా బాగా నేర్చుకున్నావు. గుడ్. థ్యాంక్ యూ సార్. ప్రణీష్, నువ్వు అలా 5 చెప్పింటివి. నువ్వు 5 కొంచెం తప్పు చెప్పింటివి కదా. సార్ చెప్పి 5 చెప్పమ్మా. అన్ని చెప్పి నీకు ఎన్ని వస్తాయని చెప్పేసి సన్యాసం కథ పంచమోధ్యాయం చెప్పేసి. Yes sir. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయः కర్మ సన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम्. उभयोर्विन्दते फलम्. यत् साङ्ख्यै प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते. एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति. सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः. योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. థ్యాంక్ యూ సార్. శివి బాగా నేర్చుకున్నావు. చెప్పమ్మి. అథ పంచమోధ్యాయ దగ్గర చెప్పమ్మా. అథ పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ
సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం శ్రీ భగవానువాచ సన్యాసం కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. వెరీ గుడ్. బాగా నేర్చుకున్నాం. ఇది ఏమైనా సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో దృఢ మునిబ్రహ్మ నచిరేణాధిగచ్చతి. నెక్స్ట్ యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్ నేర్చుకో ఈ రెండు, సరేనా? ఓకే. వర్షిణి వైష్ణవి ఎన్ని నేర్చుకున్నారమ్మే మీరు? ఇది కృతి ఉంది కదా, కృతి చెప్పేమి చెప్పమ్మా. అత పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంస్యసి యశ్రేయ ఏకయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థితః సమ్యగ్ తద్యోగైరపి గమ్యతే. ఉభయోర్విందతే ఫలం యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానాః సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో. చూసి చెప్పు, పర్వాలే. సన్యాసస్తు మహాబాహో వస్తుందా? చెప్పు. సరే, వస్తుంది. చెప్పైతే. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. వెరీ గుడ్ అమ్మి, బాగా నేర్చుకున్నావు అమ్మి. గుడ్ గుడ్. వర్షిణి బాగా నేర్చుకున్నావు అమ్మి. ఒకటి చెప్తున్నా. చెప్పమ్మా. పెన్నస్ అని చెప్పమ్మా. అత పంచమోధ్యాయ చెప్ప. కొన్ని వైష్ణవి చెప్పమ్మి. ఎన్ని వస్తాయమ్మి వైష్ణవి? ఒకటి రెండు నేర్చుకున్నావా? నేర్చుకోలేదా? వర్షిణి నేర్చుకుందామా?
వర్షినికి ఒకటి వచ్చేసారి చెప్పడం లేదా పాప? చెప్పట్లే. చెప్పమ్మి వర్షిని, చెప్పువా. నోట్ల చేతి సరే చెప్పడం లే అమ్మాయి. సరే అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్దామా అయితే. కార్తీక్ చెప్తావా? Yes. నైవ కించిత్ కరోమీతి. నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత తత్వవిత్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. వెరీ గుడ్. ప్రణీష చెప్పమ్మి. కృతి చెప్తావా? చెప్పమ్మి కృతి. నైవ చెప్పు. నైవ కించిత్ కరోమీతి చెప్పు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఒకసారి చెప్పు. బాగుంది. నైవ కించిత్ చెప్పు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. గుడ్. థ్యాంక్ యూ సార్. కృతి చెప్పమ్మి. శ్రీవిభ మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ కృతి అయిపోతేనే చెప్తా. నైవ కించిత్ కరోమీతి చెప్పమ్మా. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. వెరీ గుడ్. శ్రీవిభ చెప్పమ్మి. థ్యాంక్ యూ సార్. నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. యుక్తో మన్యేత యుక్తో మన్యేత యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ స్పృశం జిఘ్రన్ అశ్నన్ గచ్చన్
अश्नन् गच्छन् स्वपन् श्वसन् स्वपन् शशम् श्वसन् स्वशन् ఇంకోసారి చెప్పు నైవ కించిత్ కరోమీతి नैव किञ्चित् करोमीति యుక్తో మన్యేత తత్వవిత్ युक्तो मन्ये మన్యేత యుక్తో మన్యేత युक्तो मन्येत తత్వవిత్ तत्त्ववित् పశ్యన్ శృణ్వన్ पश्यन् शृण्वन् స్పృశన్ జిఘ్రన్ स्पृशं जिघ्रन् స్పృశన్ స్పృశన్ జిఘ్రన్ స్పృశన్ జిఘ్రన్ स्पृशन् जिघ्रन् అశ్నన్ గచ్చన్ अश्नन् गच्छन् స్వపన్ శ్వసన్ स्वपन् स्वशं శ్వసన్ स्वशन् గుడ్ బాగా చెప్పిన వైష్ణవి చెప్తావా మీ చెప్తావా చెప్తాను సార్. నైవ కించిత్ కరోమీతి చెప్పమ్మా नैव किञ्चित् करोमीति యుక్తో మన్యేత తత్వవిత్ యుక్తో మన్యేత युक्तो मन्येत తత్వవిత్ युक्तो मन्येत तत्त्ववित् పశ్యన్ శృణ్వన్ पश्यन् शृण्वन् స్పృశన్ జిఘ్రన్ स्पृशन् जिघ्रन् అశ్నన్ గచ్చన్ अश्रन् गच्छन् స్వపన్ శ్వసన్ स्वपन् शशन् ఇంకోసారి చెప్పు నైవ కించిత్ కరోమీతి नैव किञ्चित् करोमीति యుక్తో మన్యేత తత్వవిత్ युक्तो मन्येत तत्त्ववित् పశ్యన్ శృణ్వన్ पश्यन् शृण्वन् స్పృశన్ జిఘ్రన్ स्पृशन् शीघ्रम् స్పృశన్ జిఘ్రన్ స్పృశన్ జిఘ్రన్ స్పృశన్ स्पृशन् జిఘ్రన్ स्पृशन् जिघ्रम् అశ్నన్ గచ్చన్ अश्रन् गच्छन् స్వపన్ శ్వసన్ स्वपन् शशम् శ్వసన్ 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 श्वसन् వెరీ గుడ్ అమ్మి ఎక్కడుంది చెల్లెలు వర్షి చెప్పు. వర్షిని చెప్పమి నైవ కించిత్ ప్రత్యేకంగా నేను చేసిన మీ అమ్మ చెప్పేసింది చెప్పమ్మా నెక్స్ట్ క్లాస్ లో చెప్పేస్తుంది సార్. నెక్స్ట్ సరే ఓకే ఇది ఒకటి అయింది కదా ఎంత ఉంది అప్పుడు టైం ఇంకా ఉందా ఇంకొకటి చెప్పుకుందామా చాలా ఇంకొక శ్లోకం చెప్పుకుందామా చాలా ఎక్కువైపోతుందా ఇంకోటి చెప్పుకుందాం అయితేనా సరేలే అయితేనా తర్వాత ప్రణీష చెప్పమి ప్రలపన్ విసృజన్ గృహన్ प्रलपन् विसृजन् गृह्णन् प्रलपन् विसृजन् गृह्णन् प्रलपन् विसृजन् गृह्णन् ఉన్మిషన్ చెప్పు प्रलपन् विसृजन् गृह्णन् ఉన్మిషన్ నిమిషన్నపి नुन्मिषन्निमिषन्नपि नुन्मिषन्निमिषन्नपि ఊనమ్మి ఉన్మిషన్ ఊరు ఉంటాం కదా ఆ ఉన్మిషన్ నిమిషన్నపి उन्मिषन्निमिषन्नपि उन्मिषन्निमिषन्नपि ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन्निमिषन्नपि प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन्निमिषन्नपि प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन्निमिषन्नपि
ఇంద్రియాణీంద్రియార్థేషు ఇంద్రియాణేంద్రియార్థేషు 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 వర్తంత ఇతి ధారయన్ వర్తంత ఇతి ధారయన్ వర్తంత ఇతి ధారయన్ వర్తంత ఇతి ధారయన్ ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషము నిమిషము ఉన్మిషన్ నిమిషన్నపి నిమిషమపి ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ ఏం లేదు మిషనమపి ఉన్మిషన్ అంటే వచ్చేసేసి కళ్ళు ఇట్లా తెరిచేది అని ఉన్మిషన్ అంటారు. నిమిషన్ అంటే మూసుకునేదని, కళ్ళు తెరిచి కళ్ళు మూసుకునేది అని. ఉన్మిషన్ నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణేంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. శ్రీవాయి మరి ఇచ్చేసింది హ్యాండ్. చెప్తా మమ్మీ చెప్పు. ప్రలపన్ విసృజన్ గృహన్. మ్యూట్ లో ఉన్నా, మ్యూట్ లో ఉంది. ఇది మ్యూట్ బాగుంది. ఇప్పుడు చెప్పు. ప్రలపన్ విసృజన్ గృహన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి నిమిషన్నపి ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ఇంకోసారి చెప్పేసి చెప్పు. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. వెరీ గుడ్. కార్తీక్ చెప్పప్పా. Yes, sir. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. వెరీ గుడ్. బాగా చెప్పారు. కృతి చెప్పమ్మా. Yes, sir. ప్రపలన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంకోసారి చెప్పండి. ప్రళపన్ విసృజన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. వెరీ గుడ్ అమ్మి, బాగా చెప్పాం. ఇంకెవరు మిగిలిపోయారో? వర్షిణి చెప్తావా అమ్మి? చెప్పిస్తున్నా. వైష్ణవి చెప్పమ్మి. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్. ప్రలపన్ విసృజన్ గృహన్. అదే గృహన్ అనాలమ్మా. గృహన్. హాకు నావత్తు ఉంటుంది కదా, నాకు హావత్ ఇచ్చినట్టుగా చెప్పాలా? గృహన్. గృహన్. వెరీ గుడ్. ప్రలపన్ విసృజన్ చెప్పు. ప్రలపన్ విసృజన్ గృహన్. ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు నేను చెప్తా చెప్పమ్మి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. వెరీ గుడ్. వర్తంత ఇది ధారయన్. వర్తంత ఇది ధారయన్. వందన గారు ఏమిటంటే ఏం లేదు, పిల్లలకు మొత్తం చెప్తాం అనుకోండి. వర్తంత ఇది ధారయన్, మెమరీ పెరుగుతుంది, వాళ్ళకు ధారణ శక్తి పెరుగుతుంది. లేకుంటే మనం వర్తంతానే చెప్పిస్తుంటే కన్నా వాళ్ళు వర్తంతలోనే ఉంటారు. వాళ్ళు ఆ మెమరీ ఉంటుంది కదా, వినిపించుకొని దాన్ని మళ్ళీ అంత గ్రహిస్తారు. వాళ్ళు అంత శక్తి ఉంటుంది వాళ్ళకు. అంటే అండర్ యూటిలైజ్డ్ గా ఉంటుంది అది. కాబట్టి అంత చెప్తుంటే వచ్చేస్తుంది వాళ్ళకు. మొదటి కొన్నాళ్ళు కష్టం ఉంటుంది అంతే, తర్వాత లైన్ అంతా చెప్పేస్తారు వాళ్ళు. వర్తంత ఇది ధారయ అని చెప్పేస్తారు. అన్లెస్ ఏమైనా డిఫికల్ట్ ఉంటే, లేకపోతే చెప్పేస్తారు. విన్న తర్వాత వినింది అంత గ్రాస్ప్ చేసుకొని చెప్పేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అది అండర్ యూటిలైజ్డ్ గా ఉంటుందమ్మా, అంతే అది. కాబట్టి అది అందుకోసం నేను మొత్తం చెప్పేది, అదే పనిగా చెప్పేది. చెప్పమ్మి సరే. వైష్ణవి చెప్పమ్మి. ప్రలపన్ విసృజన్ గృహన్. వెరీ గుడ్. ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. వెరీ గుడ్, బాగా చెప్పినావు. నువ్వు చెప్తావా మీ? చెప్పవా వర్షిని? చెప్తావా? చెప్పవా? మేమతో నేర్పించుకో అవుతుందండి, సరేనా? ఓకే. ఈరోజు భగవద్గీత ముగిచేద్దాము. మరి ఏమైనా చెప్పుకుందామా? ఈరోజు నేను ఒకటి ఇంపార్టెంట్ డే. ఈరోజు ఏమైనా చెప్తారని చెప్తారా? ఈరోజు ఏమి ఇంపార్టెంట్? ఏమమ్మా శ్రీవిభా? రేపు వసంత నవరాత్రి సరస్వతి పూజ. చెప్పండి. ఈరోజు ఏమి ఇంపార్టెంట్ తెలీదా? వసంత నవరాత్రి రేపు, అది టుమారో. ఈ బద్దు ఏంపా కార్తీక్, ఈరోజు ఏంపా ఇంపార్టెంట్ తెలీదా? ప్రణీష తెలీదా? ప్రణీష చెప్తావమ్మా. ఈరోజు ఏమి దినం? ఈరోజు ఏమి నెల? ఈ నెల మాఘమాసం. మాఘ శుద్ధ ఏమి దినము? వసంత పంచమి. రేపమ్మి. మాఘ శుద్ధ చతుర్థి. మాఘ శుద్ధ చతుర్థి నాబద్దు పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసినటువంటి దినం ఈరోజు. మట్టితో వినాయకుడిని తయారు చేసి ప్రాణం పోసిండే దినం ఈరోజు. కాబట్టి టుడే ఈస్ ద బర్త్డే ఆఫ్ గణేష.
గణేష బర్త్డే అన్నమాట. అందులో దీనికోసం ఏమంటారంటే ఈరోజు గాణపత్య దినము అంటాం దీన్ని. గాణపత్యులు అంటే ఎవరు? గాణపత్యులు ఎవరికైనా తెలుసునా? గాణపత్యులు అంటే గణపతిని పూజ చేసేటువంటి వాళ్ళను గాణపత్యులు అంటారు అనమాట. గాణపత్యులు గణపతిని పూజ చేసేటువంటి వాళ్ళను గాణపత్యులు అంటారు. వీళ్ళు ఎవరు మనం అందరూ పూజ చేస్తాం కదా మరి గాణపత్యులు స్పెషల్ గా అంటే వీళ్ళు దేర్ ఇస్ సమ్ సెక్ట్. ఇప్పుడు మనకు వీరశైవ లింగాయతులు ఇట్లా ఉన్నారు కదా, రకరకాలుగా ఉన్నారు కదా. అట్లా మనము వేరే నాడు అది ఇది అన్ని ఉన్నాయి కదా. అప్పుడు ముందు సుమారు 1000 years బ్యాక్ ఎలా ఉండేదంట అంటే గాణపత్యులు, శాక్తేయులు, కార్తికేయులు ఇలాంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు అంట. వైష్ణవులు, శైవులు. వైష్ణవులు ఒకరు, శైవులు రెండోవాళ్ళు. తర్వాత కార్తికేయులు అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసేవాళ్ళు. గాణపత్యులు గణపతిని పూజ చేసేటువంటి వాళ్ళు. తర్వాత శాక్తేయులు అంటే శక్తిని పూజ చేసేటువంటి వాళ్ళు అనమాట. శక్తిని పూజ చేసేటువంటి వాళ్ళు శాక్తేయులు అనమాట. సూర్యుడిని పూజ చేసేటువంటి వాళ్ళు సూర్యారాధకులు అనేటువంటి వాళ్ళంట. ఇట్లా 6 రకాలు ఉండేటువంటి వాళ్ళంట. ఎవరెవరు? శైవులు, వైష్ణవులు, గాణపత్యులు అంటే గణపతిని పూజ చేసేవాళ్ళు. శాక్తేయులు అంటే శక్తి అంటే అన్నపూర్ణేశ్వరి, దుర్గాదేవిని పూజ చేసేటువంటి వాళ్ళు. కార్తికేయులు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసేటువంటి వాళ్ళు. సూర్య ఉపాసకులు. ఇట్లా 6 మంది ఉండేటువంటి వాళ్ళంట. ఎప్పుడు సమ్వేర్ 4th century 5th century అంటే గుప్తుల కాలంలో ఆ టైంలో అట్లా ఉండేటువంటి వాళ్ళంట. వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు కొట్టుకునేటువంటి వాళ్ళంట ఆ సందర్భంలో. మాది గొప్ప అని చెప్పేసి. గణపతులు మేమే గొప్ప, మీరు గొప్ప కాదు అని అలా కొట్టుకునేటువంటి వాళ్ళంట ఒకరొకరు. ఆ సందర్భంలో ఆదిశంకరాచార్య ఉన్నాడు కదా. ఆదిశంకరాచార్య హీ హాస్ కమ్ అవుట్. హీ వాంటెడ్ టు యునైట్ ఆల్ హిందూస్. ఎట్లా యునైట్ చేయాలి అని ఆలోచన చేసి ఆయన ఏం చేసినాడంట అంటే, నేను ముందు ఒకసారి చెప్పింటాను ఎప్పుడో చాలా కాలం కిందట. ఈ డివైజ్ న్యూ ప్లాన్, ఒక ప్లాన్ తయారు చేశాడంట. దాని ప్రకారం ఏమిటంటే 6 పెట్టి దాన్ని ఏమంటారు, దాన్ని ఏమో చెప్పింటాను, ఒకటి టెక్నికల్ వర్డ్ ఒకటి చెప్తారా? 6 పెట్టి ఏం చేసేయంటే దాన్ని ఏమంటారు, దాన్ని అంటే ఏమో చెప్తారా? నాకే గుర్తు రావడం లేదే అది. ఆ మధ్యలో ఒకటి గణపతిని పెట్టి గణపతి అదేమి ఏమో చెప్తారు దాన్ని. 6 పెట్టి పూజ చేసే విధానం ఒకటి, దాన్ని ఏమో టెక్నికల్ వర్డ్ గుర్తు రావడం. పంచాయతన పూజ అని 5 మంది చుట్టూ ఉంటారు. మధ్యలో ఇంపార్టెంట్ గాడు అంటే నువ్వు ఎవరిని పూజ చేస్తే వాళ్ళను. గణపతులు ఉంటారు అనుకో, గణపతిని మధ్యలో పెడతాము. పంచాయతనం మిగతా 5 చుట్టూ పెడతాం అనమాట. శాక్తేయులు ఉంటారు అనుకో, శక్తిని ముందు మధ్యలో పెడతారు, మిగతా 5 మందిని చుట్టూ పెడతారు అనమాట. పంచాయతనం అనే సిస్టాన్ని హీ హాస్ స్టార్టెడ్ అనమాట. స్టార్ట్ చేసి ఏం చేశాడంటే అందరూ అన్నిటినీ పూజ చేసేటువంటి విధానం పెట్టాడు అనమాట. సాధారణంగా మీ పూజా ఇంట్లో పోయేసి మీ పూజా ఇంట్లో చూడండి, చిన్నది ఏదన్నా ఒకటి ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. మీరు అబ్జర్వ్ చేసి పోయి ఉండొచ్చు. మధ్యలో శివుడు ఉంటాడు, చుట్టూ శివుడు ఉంటే శివలింగం ఉంటుంది, చుట్టూ మిగిలిన అందరూ ఉంటారు అనమాట. దీన్ని పంచాయతనం అంటారు అనమాట. బై దిస్ వే హీ వాంటెడ్ టు యునైట్ ఆల్ ద పీపుల్. ఆల్ గాడ్స్ ఆర్ వన్ అని చెప్పేసి అద్వైత మతాన్ని చెప్పి ఆయన ఏం చెప్పాయంటే, ఆల్ గాడ్స్ ఆర్ ఓన్లీ వన్ గాడ్. అల్టిమేట్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఈస్ దేర్, ఓన్లీ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఓన్లీ అని చెప్పేసి ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసేసి హీ హాస్ కమ్ అవుట్ విత్ దట్ అద్వైత సిద్ధాంతంలో పెట్టి ఆయన ఇది చెప్పుకుంటూ వచ్చారనమాట. అద్వైత సిద్ధాంతం అంటే అఫ్ కోర్స్ ఆత్మ పరమాత్మ అంతా ఒకటే, అది వేరే, అదంతా పెద్ద సిద్ధాంతం అదంతాను. అఫ్ కోర్స్ ఈ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరిది ఒకటే గాడ్ అయినప్పుడు కూడా డిఫరెంట్ ఫార్మ్స్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చాయంట. అది పంచాయతనం ఉంటారు. ఈ రోజు గణపత్య పూజ, ఈరోజు బర్త్డే ఆఫ్ గణపతి. రేపు బర్త్డే ఆఫ్ శ్రీబాయి చెప్పినట్టు రేపు సరస్వతీదేవి పూజ రేపు చేయాలన్నమాట. సరేనా? 1 minute ఉంది. ఎవరైనా ఏమైనా చెప్పేటంటే చెప్పండి, లేకుంటే నేను ముగిస్తా మళ్ళీ చెప్పండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా సుభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం. 1 minute. Sir,